హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ మీరు ఒక ప్రముఖ పేపర్లో నీట్గా గోల్మాల్, ఈ నీట్ ఎగ్జామినేషన్ నుంచి చదువుతున్న కాంట్రవర్సీ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉంది. అయితే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే మాత్రం ఈ పేపర్లో ఇవ్వడం జరిగింది. నీట్గా గోల్మాల్, మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో దేశవ్యాప్తంగా పలు చోట్ల కాపీయింగ్ జరిగినట్లు ఆరోపణలు. సో ఇది అయితే దీనికి సంబంధించి ఒకసారి ఏంటి ఇందులో రాసినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే సార్ చూస్తే, హర్యానాలోని ఓ సెంటర్లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు. సో ఎక్కువగా హర్యానా నుంచే మీరు చూడొచ్చు. హర్యానా నుంచి ఎక్కువగా అంటే మ్యాక్సిమం ఒకే సీరియల్ నెంబర్తో ఉన్నట్టు ఆల్టర్నేట్ నెంబర్ ఉందో, సో ఒకే సీరియల్ నెంబర్తో ఉన్నవంటే మ్యాక్సిమం ఒకే సెంటర్లో. అది ఏంటంటే హర్యానాలో ఒక సెంటర్లో చాలామందికి అక్కడ 720కి 720 మార్క్స్ అయితే రావడం జరిగింది. దీని మీద కొద్దిగా అనుమానాలు ఉన్నాయని చెప్తున్నా ఒకటి. ఇంకోటి 5 చొప్పున నెగిటివ్ మార్కులు ఉన్న కొందరికి 717 అంటే 717, 718, 719, 19 మార్క్స్ రావడం అనేది జరగదు అసలు. అయితే ఇవి ఎలా వచ్చాయన్నది కూడా వాళ్ళు ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సో ఈ క్లారిటీ గురించి కూడా నేను ఒక వీడియో చేశాను. అంటే 7 అయితే మనకి ఏంటి ఒక ఆప్షన్ కానీ మీరు రాంగ్ కానీ పెడితే 5 మార్క్స్ తగ్గాలి, అంటే 715 రావాలి. లేదు ఒకటి అటెంప్ట్ చేయకపోతే మనకి 716 రావాలి, 4 మార్క్స్ తగ్గి. కానీ ఇక్కడ మనకి 717, 718, 719 మార్కులు వచ్చాయి. సో దీని గురించి కూడా చాలా అనుమానాలు ఉన్నాయని చెప్పి ఇవ్వడం జరిగింది. దీని గురించి చాలామంది కార్పొరేట్ కాలేజ్ సంబంధించిన యాజమాన్యంతో కూడా దీని మీద అనుమానాలు అయితే వ్యక్తం చేస్తామని చెప్పారు. అలాగే కోర్టుకి వెళ్ళాలని భావిస్తున్నటువంటి పలు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ కదా అయితే మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ 717, 718, 719 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఒక వీడియో చేశాను. సో ఈ వీడియోకి ఒక పర్సన్ ఒక కామెంట్ పెట్టారు. భానుమూర్తి నక్క 9210, వన్స్ చెక్ ద కోర్ట్ ఆర్డర్ డేటెడ్ 19th June 2018, దెన్ యూ కమ్ టు నో ద రియాలిటీ అని ఇచ్చారు. అయితే ఓకే, ఇప్పుడు June 13, 2018లో ఏదైతే లాస్ ఆఫ్ టైం ఉందో, టైం ఏమన్నా డిలే అయినా, వేస్ట్ అయినా, ఎగ్జామినేషన్ పేపర్ ఇచ్చే టైం ఏమన్నా డిలే అయినా, సో అలాంటప్పుడు గ్రేస్ మార్క్స్ ఇస్తారా అని చెప్పి అన్నారు. అది ఎంతమందికి ఇవ్వాలి, సో ఇది ఎంత కరెక్ట్ ప్రాసెస్ అనేది నేను అడిగాను తప్ప దీని గురించి అయితే నేను అంటే 2018లో దీని గురించి అయితే రావడం జరిగింది. కానీ అది కరెక్టా కాదా అన్నది ఒకసారి ఎవరైతే ఈ మెసేజ్ పెట్టారో ఈయన కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఇది కరెక్టా కాదా అన్నది. సో అదేవిధంగా దీనికి సంబంధించి ఇక్కడ చూడొచ్చు, నీట్ ఫలితాలపై స్పందించిన సీఎం స్టాలిన్. తెలంగాణ స్టేట్ వాళ్ళు ఎప్పటి నుంచో వీళ్ళు ఫైట్ చేస్తున్నారు, వీళ్ళు నీట్ వద్దని చెప్తున్నారు అసలు. అయితే దీనికి సంబంధించి మళ్ళీ స్టాలిన్ స్పందించడం జరిగింది. నీట్ యూజీ ఫలితాలపై తెలంగాణ స్టేట్ స్టాలిన్ గారు స్పందించడం జరిగింది. సీఎం తాజా నీట్ ఫలితాలు మేము ఎందుకు ఆ పరీక్షకు వ్యతిరేకమో నిరూపించాయని మళ్ళీ చెప్పారు. సో సుసాధ్యం కాని గ్రేస్ మార్కులు ముసుగులో ప్రశ్నపత్రాలు లీక్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అది ఒకే కేంద్రంలో టాపర్స్ రావడం కూడా ఇక్కడ మనకి లోపాలను ఎత్తి చూపుతుందని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇలా ఇది అంటే మ్యాక్సిమం తెలంగాణ స్టేట్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళైతే మాత్రం నీట్ వాళ్ళకి వద్దనే చెప్తున్నారు, ఎస్పెషల్లీ ఆ స్టేట్ వాళ్ళు. సో అది ఎందుకు వద్దంటున్నారు అంటే ఒక రకంగా ఈ ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్క్స్ అవ్వచ్చు. సో ఒకే సెంటర్లో ఉన్నటువంటి ఎక్కువ మంది స్టూడెంట్స్కి అవుట్ ఆఫ్లు రావడం అనేది మేము ఇందువల్ల వీటి మీద చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పని దీన్ని మేము వద్దని చెప్తున్నామని చెప్పి వాటిని అంటే నీట్కి వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పి కూడా ఇలా చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, నీట్ రిజల్ట్స్ 2024, ముదిరిన నీట్ ఫలితాల వివాదం, పరీక్ష రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్. సో ఇది కూడా మనకి ఏదేమైనప్పుడు కూడా అంటే మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా లేదంటే సెకండరీ. కానీ అయితే వచ్చినటువంటి మార్క్స్ అవ్వచ్చు, ఒకే సెంటర్లో ఎక్కువ మందికి 720/720 రావడం మీద అనుమానాలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇదేంటి అసలు ఏం జరుగుతుందని కూడా ఎవరికి అర్థం లేదు. ఎందుకంటే నీట్ ఎగ్జామినేషన్ కోసం చాలామంది విద్యార్థులు రాత్రి పగలు చాలా కష్టపడతారు, చాలా ఇబ్బంది పడతారు. సో ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో ఇంత సీరియస్గా తీసుకొని చదువుతున్న పిల్లలకి అంతే సీరియస్గా రిజల్ట్ ఇవ్వడం అనేది వాళ్ళ బాధ్యత. కానీ ఈ విషయంలో చాలా వరకు తప్పు జరుగుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఓకే స్టూడెంట్స్, ఈ వీడియో మీకు ఎంతకంత హెల్ప్ అవుతుంది లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.